సజీవుడైన యేసుక్రీస్తు నామములో మనకందరికీ శుభములు. ప్రతిరోజు దేవుని యొక్క మాటలు వినటానికి ప్రభువు మనకు ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి ఆత్మదేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఆత్మదేవుడు మనలను సర్వ సత్యములోనికి నడిపించునుగాక. వాక్యాన్ని మనము ప్రతి ఉదయము క్రమముగా ధ్యానం చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. పాత నిబంధనలలో నిర్గమకాండంలో దేవుని ప్రజలు వారు కనాను ప్రయాణంలో ఉన్నారు. ప్రస్తుతము మనము కూడా పరమ కనాను పరలోక ప్రయాణంలో మనము ఉన్నాము. ఆ ప్రయాణాలలో వారికి సంభవించినటువంటి సంఘటనలు, వారికి బోధించినటువంటి బోధలు, ఒక గుంపు వారు దేవుని యొక్క మాటకు విధేయులు, ఇంకొక గుంపు వారు అవిధేయులు. అవిధేయనటువంటి వారికి దేవుని యొక్క శిక్ష, ఇవన్నీ మనం చూచినప్పుడు ప్రస్తుతము మనకు అవి ఒక ఉపమానముగా, అలంకారంగా, వృత్తాంతములుగా, హెచ్చరికలుగా అవి ఉన్నట్టు మనం గుర్తించి వాటిలో ఉన్నటువంటి సత్యాలను మనము గ్రహించుదాము. నిర్గమాకాండము 18వ అధ్యాయం 21వ వచనము. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని, ఇక్కడ నాయకులను ఎన్నుకునేటటువంటి ప్రక్రియలో మనము 4 లక్షణాలు వారిలో ఉండాలి. సామర్థ్యం ఉండాలి, దైవ భక్తి ఉండాలి, సత్య ఆసక్తి ఉండాలి. నాలుగోది లంచగొండులు కానిటటువంటి వారు. ఎందుకంటే ఈ లంచగొండి అంటే ఇది తాగుబోతులు, తిండిబోతులు, లంచగొండులు అన్నటువంటి దానికి సంబంధించినటువంటి మాట. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అంటే, వాళ్ళు ఎన్నుకున్నటువంటి పని అటువంటిది. ఏంటి? వాళ్ళకు ఇవ్వబడినటువంటి పని అటువంటిది. అదేంటంటే న్యాయాధిపతులు, న్యాయము తీర్చేవారు వాళ్ళ పని. ఈ పనిలో లంచము. ఇక అనేక పనులలో మనము తర్వాత చాలా వారి యొక్క పనులలో లంచము తీసుకున్నటువంటి వారు. దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది, లంచము మనము తీసుకొనకూడదు. న్యాయాధిపతులు, ప్రజలు వారి న్యాయం కొరకు వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు లంచము తీసుకొనకుండా వారు ఉండాలి. ఇదే నిర్గమకాండంలో 23వ అధ్యాయం. 23వ అధ్యాయం అంటే ఏంటి? 20, 21, 22, 23 అధ్యాయాలన్నీ కూడా దేవుడు తన ప్రజలకు సీనాయి పర్వతం దగ్గర అనేక ఆజ్ఞలను ఇస్తూ, దాంట్లో ఒక ఆజ్ఞ 8వ వచనం, 23:8 నిర్గమకాండం. లంచము తీసి కొనకూడదు. లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. ఇక్కడ లంచము తీసుకుంటే 2 నష్టాలు. ఏంటి అంటే, దృష్టి గలవానికి గ్రుడ్డితనము. దృష్టి గలవాడు అంటే అప్పటి వరకు మంచోడు, అప్పటి వరకు నీతిమంతుడు, అప్పటి వరకు పవిత్రుడు. అయితే ఎప్పుడైతే లంచము తీసుకుంటాడో, దృష్టి గలవారు గ్రుడ్డితనముగా మార్చబడతారు. మొదటిది. రెండవ నష్టము, నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. ఈ మాటకు అర్థం ఏమిటంటే,
A bribe makes even a righteous person twist the truth. అప్పటి వరకు ఆ వ్యక్తి నీతిమంతుడు. అయితే ఎప్పుడైతే లంచము తీసుకుంటాడో ఈ నీతిమంతుడు అన్నటువంటి వ్యక్తి సత్యాన్ని మార్చేస్తాడు. ట్విస్టింగ్ ద ట్రూత్. అది మార్చవలసి వస్తుంది. అది మార్చే ప్రక్రియ. సో ఈ నీతిమంతుడు ఒక దానికి లోనైపోతాడు. బలవంతము, ఒకరు ఆయన్ను బలవంతం చేస్తున్నారు. ఆ బలవంతం చేసేది ఏంటంటే లంచము. కనుక దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సహవాసంలో నాయకులు, నాయకురాండ్రు ఎవరైతే పరిచర్యలలో ఉన్నారో, పనులు చేస్తున్నారో లంచము తీసుకొనకూడదు. లంచం కొనుట ద్వారా దృష్టి గల వారు గుడ్డితనంగా మారుతారు. అప్పటి వరకు న్యాయంగా ఉన్నటువంటి వారు సత్యాన్ని మార్చేస్తారు. ఇక్కడ 2 విషయాలు. మొదటి విషయం ఏమిటంటే మనము కేవలం పరిచర్యలో కాదు గాని క్రైస్తవ గుంపులు ఎక్కడున్నా, అవి కుటుంబాలైనా, అవి సంస్థలైనా, సహవాసాలైనా అన్ని దగ్గరలలో లంచము అన్నటువంటి చీకటి శక్తి ప్రవేశించే అవకాశం ఉన్నది. నంబర్ 1. నంబర్ 2, లంచము అన్నటువంటిది కేవలము డబ్బు రూపము మాత్రమే కాదు. చాలా కాలం కిందట నాకు ఒక క్రైస్తవ స్త్రీ తన సాక్ష్యం చెప్తూ, వాళ్ళ భర్త ఇంజనీర్, ఇప్పుడు ఆయన లేడు, చనిపోయాడు. అయితే వాళ్ళ భర్త జీవించిన కాలంలో మంచి పెద్ద ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో ఎవరో ఒకరు ఆ భర్త ఆఫీస్లో ఉన్నప్పుడు పెద్ద బుట్టి నిండా, గంప నిండా మామిడి పండ్లు తీసుకొచ్చాడంట. ఒక వ్యక్తి ఎవరో తీసుకొచ్చి భర్త లేని సమయంలో, అమ్మ, అయ్యగారు, నాకు తెలుసు, నాకు ఈ మామిడి పండ్ల గంప మీకు ఇవ్వాలని అనిపించింది అని తన ఇంట్లో పెట్టిపోయాడంట. ఆఫీస్ తర్వాత ఈ ఇంజనీర్ గారు వచ్చారు. చూసి ఇది ఎవరు తీసుకొచ్చారంటే పలానా వ్యక్తి అంటే, వెంటనే ఎంతో కోపపడి, నాకు తెలియకుండా నువ్వు ఈ గంప ఎందుకు తీసుకున్నావు? రేపొద్దున వాడు ఎందుకు ఇచ్చాడు అవతల వ్యక్తి? ఎక్కడో ఒక దగ్గర నేను అన్యాయం చేయడానికి, అబద్ధం ఆడడానికి, సత్యమును నేను మార్చడానికి ఆ వ్యక్తికి నేను లోనైపోతా అని వెంటనే ఎవరైతే ఇచ్చారో పిలిపించి ఒక్క పండు కూడా తీసుకోకుండా ఆ గంప వెనక్కి పంపించినటువంటిది జరిగిన సంఘటన. ఇది కథ కాదు. ఆ లెవెల్లో క్రమశిక్షణ ఉంటే తప్ప లంచము లొంగదు. చాలా శక్తి ఉంటుంది లంచంకు. అసలు దాన్ని వస్తువు చూస్తేనే దానికి ఎన్నో పూయొచ్చు. దానికి ఇది తప్పు కాదు అన్నటువంటి విషయాన్ని పూయొచ్చు. ఎట్లా? దేవుడు ప్రేరేపించాడు. నేనేమన్నా ఇవ్వమన్నానా? దేవుడు ప్రేరేపించాడు కాబట్టి ఆయన తెచ్చాడు అని చెప్పొచ్చు. నంబర్ 1. నంబర్ 2, ఆయన నాకు తెలుసు అని కూడా ఇంకొకటి కూడా పూయొచ్చు. సరే, ఇప్పుడు మనకు అవసరత ఉంది కదా, దేవుడు మరి ఇట్లనే పంపించాడేమో, మన అవసరతను చూసి ఆయనను ప్రేరేపించి ఇక్కడ తీసుకొచ్చాడు కదా అని కూడా పూయొచ్చు, అని కూడా అనుకోవచ్చు. కానీ తర్వాత జరగబోయే ఆ రిజల్ట్‌ని ఆయన గుర్తు చేసుకొని, లేదు అటువంటివి చేయకూడదు. వాళ్ళ సాక్ష్యాలు, అటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా! అటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లంచము తీసుకొనకుండా, లంచము ఇవ్వకుండా, అట్లా ఇస్తే దేవుని యొక్క రాజ్య విలువలు పోతాయి. అంటే ఇక్కడ రెండో విషయం నేనేం చెప్పాలనుకున్నానంటే, లంచం అనేటువంటిది డబ్బు రూపం మాత్రమే కాదు గాని ఒక వస్తు రూపకము కూడా మారుతుంది. నంబర్ 2. నంబర్ 3, లంచం అనేటువంటిది
ఆహార పదార్థాలలో కూడా మారిపోతుంది. వాళ్ళేం లంచం ఇవ్వరు. కానీ భోజనం బెడతారు. ఈ విషయం మనం ఎక్కువ అక్కడక్కడ ఈ ఎన్నికలు జరిగే సమయంలో ఇవి చూస్తుంటాం. ఎన్నికలు జరిగే సమయంలో. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి ఎన్నికల గురించి నేను మాట్లాడతలేదు గానీ, మన సహవాసాలలో, సంఘాలలో జరిగే ఎన్నికలకు మునుపు ఎన్ని రకాలైనటువంటి లంచాలు ప్రవేశిస్తాయో మనం గుర్తించాలి. ఎన్ని రకాలైనటువంటి లంచాలు. అది దానికి పేరు దేవుని పేరే ఉంటది. ఆ లంచం పేరు. కొంతమంది ఈ లంచం యొక్క రూపం ఏం మారుతదంటే పొగడడము. కొన్ని సంవత్సరాల క్రిందట ఒకాయన నన్ను బాగా పొగుడుతున్నాడు. మెసేజ్‌లో ఏమేమో పెట్టి పొగుడుతున్నాడు, మెచ్చుకుంటున్నాడు. థాంక్ యూ. వి ప్రైజ్ గాడ్ ఫర్ యువర్ మినిస్ట్రీ అన్నీ చేసి లాస్ట్‌లో ఒక సమయం వచ్చినప్పుడు, ఇదిగో మేము ఈ పని చేస్తున్నాము. నువ్వు దానికి యెస్ అని జెప్పాలంట. పలానా పని చేస్తున్నాము. నువ్వు పాస్టర్‌గా ఉంటున్నావు కాబట్టి నువ్వు దానికి యెస్ అని జెప్పాలి. ప్రభు కృప వలన నేను నో అని జెప్పినా, అప్పనుండి అన్ని కట్. అప్పనుండి ద్వేషం. అంటే నేనేం చెప్పాలనుకున్నా అంటే లంచం మనం అనుకుంటాం ఓన్లీ డబ్బే అనుకుంటాం గానీ, లంచం యొక్క నానా రకాలైనటువంటి రూపాలు ఉంటాయి. అవి గుర్తించే కన్నులు క్రీస్తు కలిగినటువంటి వారికే ఉంటాయి. లేకపోతే మనం క్రైస్తవులం అయినప్పటికీ అవి మనల్ని పడేసేటటువంటి స్థాయిలో ఉంటాయి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనం. వేలైనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును, పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. అంటే దేవునికి లంచాలు ఇది ఇంకొకటి చూడండి. ఇంకొక రూపం. సరే మనుషుల మధ్యలో లంచమే తప్పంటే, దేవునికి గూడా లంచం ఇస్తారంట. అదెట్లుంటది? దేవునికి లంచం ఇచ్చేదెట్లుంటది? ఇక్కడ ఆ సందర్భము ఆయన లంచము పుచ్చుకొనని వాడు. ఆయన దగ్గర లంచం ఇవ్వడం ఏంటి? వినండి. ఇప్పుడు మనము ఆ లంచం ఏ రూపంలో పోతది తెలుసా? కానుకల రూపంలో పోతది. ఇది లంచం అని ఎట్లా చెప్పగలము? ఇప్పుడు నేను ఒక రూ. 100 ఏసిన కానుక. లేతే ఎవరికన్నా ఇచ్చిన. దేవుని పేరట ఒక సంస్థకిచ్చిన, సంఘంలో ఏసిన, ఒక కాపరికి, పాస్టర్‌లకు, సేవకులకు నేనిచ్చినా. అది లంచము ఎట్లా మారుతది? ప్రతి నెల, ప్రతి నెల ఈ సేవకునికి నేను సహాయం జేస్తున్నా. కారణం ఏంటయ్యా అంటే చివరికి తేలినటువంటి ఫలితం ఏంటయ్యా అంటే, నువ్వు నాకిచ్చేటటువంటి డబ్బు నీ కుమారుని పెండ్లి కొరకు నేను ప్రయాసపడాలి. నీ కుమార్తె పెండ్లి కొరకు నేను సంబంధాలు తీసుకొని రావాలి. అనేది నువ్వు చెప్పకనే నాకు తెలిసిపోతుంది. దానికి నువ్వు పాస్టర్ గారు ఇదిగో ఇది తీసుకోండి నా కొరకు ప్రార్థించండి. సేవకులకు సహాయము మంచిది గదా! నంబర్ 1. సేవకులు నీ కొరకు ప్రార్థించుట చాలా మంచిది గదా! ఎవ్వరికి కనపడనటువంటిదేందంటే లంచము. దీన్నే దేవునికి లంచమియడం అంటారు. ఎక్కడైనా తప్పు కనపడుతుందా జెప్పండి? లేదు గదా!
ఇది అంతరంగములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడితే తప్ప ఇవి ఆగవు. ఎన్నో రూపాలు. కొట్లాట. ఎందుకు కొట్లాడుతున్నారంటే, వాళ్ళు నన్ను గుర్తించలేదు. నిన్నెందుకు గుర్తించాలని నేను దశమభాగం ఇస్తాను సార్. చూడండి ఆ రిజిస్టర్‌లో నా పేర్లు చూడండి. ఏ నెల మిస్ అయింది నా దశమ భాగము. ప్రతి నెల నా ఇంటికి కార్డొస్తది. నాకు మెసేజొస్తది. దశమ భాగం ఇస్తున్నా. కాబట్టి నాకు ఇది కావాలి. నన్ను గుర్తించాలి. నన్ను గౌరవించాలి. నన్ను సన్మానించాలి. నువ్వు దేవునికి లంచం ఇస్తున్నావు. ఏ రూపంలో? దశమ భాగం రూపంలో. ఇచ్చి మర్చిపోయావా? దేవునికి స్తోత్రం. ఇచ్చి ఏం ఆశించడం లేదా? దేవునికి స్తోత్రం. ఇస్తున్నా కాబట్టి, ఆయనకిస్తున్నా గాబట్టి, వారికిస్తున్నా గాబట్టి, ఈ సహవాసానికి ఇస్తున్నా కాబట్టి, వారు నన్ను గుర్తించాలి. గుర్తించకపోతే ఆ తలంపును ఎక్కడో ఒక దగ్గర నువ్వు బయట పెట్టావనుకోండి, నువ్వు దేవునికి లంచం ఇస్తున్నావు. ఆ లంచం దేవుడు అటువంటి దేవుళ్ళు గూడా ఉన్నారు. లంచం తీసుకొని నీ కార్యములు చేసే దేవుళ్ళు గూడా ఉన్నారు. అది ఒక సిస్టమ్‌గా తయారు చేసుకున్నాము మనం. అవును. ఫలానా ఈ స్త్రీ నెలకు మనకు దశమ భాగం ఇస్తది. కాబట్టి నెక్స్ట్ ఈమె మనకు సెక్రటరీ. ఇప్పుడు ఈ సిస్టమ్‌లో ఉన్నటువంటి దేవుడు ఎవరో తెలుసా? దురాత్మ. ఈ సిస్టమ్‌లో ఉన్నటువంటి అపవాది ఎవరు తెలుసా? ఈ చీకటి సంబంధి ఎవరు తెలుసా? అపవాది సాతానుడు. వాని పేరు యేసుక్రీస్తు. వీళ్ళు యేసుక్రీస్తు నామంలోనే గదా ప్రార్థన చేసేది. యేసుక్రీస్తుకే గదా ఇవన్నీ బోధలు. యేసుక్రీస్తు బోధలే, యేసుక్రీస్తు నామంలో ప్రభువు బల్ల ఇవన్నీ ఉంటాయి. కానీ మేము దేవునికి లంచం ఇస్తాము. ఆ లంచం తీసుకున్నందుకు దేవుడు మాకు కార్యాలు చేస్తున్నాడు సార్. నాకు తెలీదు. నేను యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు అందరూ పోయి బిర్యానీ తింటున్నారు. నాకు అప్పుడప్పుడే యేసుక్రీస్తును అంగీకరిస్తున్నా. ఎందుకు మీరందరూ తింటున్నారంటే, రేపు సండే మన దగ్గర ఎలక్షన్స్ ఉన్నాయి. దానికి దీనికి ఏం సంబంధము? చూడండి, దేవుని ఆలయముగా పిలువబడుతున్నటువంటి దీనిలో, దేవుని ప్రజలుగా పేరు పెట్టబడినటువంటి వీరు, ఈ కార్యాలు చేస్తూ ఉంటే, దేవునికే లంచం ఎసేటటువంటి పరిస్థితి. దానిలో అసలు మనకు అసలు తలంపే రావడం లేదు. మేమే తప్పు చేస్తున్నాం అన్నట్టు తలంపు వస్తలేదు. మన దౌర్భాగ్యం ఏమిటంటే, నువ్వు లంచం ఇయ్యవు, లంచం తీసుకోవు. కానీ, ఆ దేవునికి లంచం ఇచ్చేటటువంటి సిస్టమ్‌లోనికి నువ్వు లొంగిపోతావు. లొంగిపోతావు. నేనేమంటున్నా అంటే, నువ్వు వాక్యానికి మనము వాక్యములో మనం నిలబడాలి. సత్యమందు మనము నిలిచి ఉండాలి అంటే, అసలు ఆ సిస్టమ్ దగ్గరికే పోకూడదు. నిన్ను ఈజీగా పడేస్తారు లంచమిచ్చి. భోజనం బెట్టి నీకు ఇంకొకటి తెలుసా? ఇంకొకటి ఈ రూపాలు చూడండి ఎంత ఇది ఉంటదో. ఒక వ్యక్తి వచ్చి ఒకరోజు నాకు పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని. స్త్రీ ప్రార్థన చేశాను. ఆమె కానుక ఇచ్చింది. దేవా నీకు వందనాలు. నెక్స్ట్ సండేనే పాస్టర్ గారు నాకు ప్రత్యేక పాట ఇయ్యండి అంటారు. ఇప్పుడు ఆ ముందు రోజు ఏం జరిగింది? ఆమె నా దగ్గరికి రావడము, కానుక ఇవ్వడము, నేను దాన్ని చూసి సంతోషపడడము, నేను ఆమె కొరకు ప్రార్థన చేయడము.
ఆమె వచ్చి ప్రత్యేక పాట నాకు ఇవ్వాలి. ఇంకొక ఆయనైతే డైరెక్ట్‌గా చెప్పిండు. పాస్టర్ గారు మీకు నెల నెల మా ఇంటికి రావాలి నువ్వు. నెల నెల వచ్చి మాకు ప్రార్థన చేసి పోండి. అబ్బా! ఎంత ప్రేమ అనుకున్నా. పాస్టర్ గారు నెలకు ఒక్కసారైనా నువ్వు నాకు అవకాశం ఇవ్వాలి గదా! అంటాడాయన. ఏం జరుగుతుంది నీ మధ్యలో, నీకు నాకు మధ్యలో ఏం జరుగుతుందంటే, అపవాది కార్యాలు జరుగుతున్నాయి. ఇక్కడ దేవుడు లేడు. ఉన్నాడని ఊహించుకుంటున్నాము. లేడు. ఉన్నాడు. వాడు అపవాది. వాని పేరు యేసుక్రీస్తు. చాలా సీరియస్ ఇది. ఇప్పటికే అన్నీ చట్టబద్ధం అయిపోతున్నాయి. చీకటి కార్యాలన్నీ చట్టబద్ధం అయిపోతున్నాయి. అంగీకరించబడుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా సీరియస్‌గా ఉన్నాడు. అంత్య దినంలో ఎక్కడికక్కడ సరి చేసుకునేటటువంటి వాళ్ళు సరి చేసుకోవాలా. లేకపోతే ఒక సమయం వచ్చేసింది. నీతిమంతుడు నీతిమంతుడుగా ఉండనిమ్ము. దుర్మార్గుడు ఇంకా దుర్మార్గ క్రియలు చేయనిమ్ము. ఔట్. 16 ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 19వ వాక్యం. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. పక్షపాతము చేయకూడదు. లంచము పుచ్చుకొనకూడదు. ఏలైనగా లంచము జ్ఞానుల కన్నులకు గురుడితనము కలుగచేయును. నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. ఈ మధ్యలో ఒక న్యూస్ చూస్తున్నాను నేను. వార్త. ఎంత పెద్ద వ్యక్తి, ఎంత ఫేమస్ పేరో అది. ఆ పేరు నేను పలకకూడదు. ఎంత పెద్ద పోస్ట్. ఎట్లా ఆ స్థితికెళ్లారంటే ఎంత జ్ఞానం అనుకున్నారు ఆయనకు? ఎంత కష్టపడితే ఆ స్థాయికి వెళ్తారనుకున్నారు? ఎంత శ్రమ పడితే ఆ స్థాయికి వెళ్తారనుకున్నారు? జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనం కలగజేసి, లంచము తీసుకొని 400,00,00,000 సంపాదించాడాయన. ఇక్కడనే అది బయటపడిందే. బయట పడనటువంటివి ఎన్నో ఉన్నాయి. సరే వాళ్ళ సంగతి వదిలిపెట్టండి. ఇదిగో నేను క్రీస్తుని అంగీకరించాను. నేను రక్షించబడ్డాను. నేను బాప్తిసం తీసుకున్నాను. నేను క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుతున్నానటువంటి నీ జీవితంలో, నా జీవితంలో ఈ లంచము ఎందుకు? అసలు తీసుకునే వారికంటే ఇచ్చేవాళ్ళు చాలా డేంజర్. ఇచ్చేవాళ్ళు లేకపోతే తీసుకునేటోడు ఉండడు గదా! మీరు అలవాటు చేశారు. మాకు అలవాటు చేశారు. ఇచ్చి, 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 ఇచ్చి మేము అంత ఇచ్చినా గాని ఆయన మా మాట వినడం లేదు సార్. మేమిచ్చేదే ఆయన మా మాట వినడానికి. ఎవరైనా మన మాట వినాలంటే వానికి ఎక్కువ డబ్బులివ్వాలి. వానికి అనవసరంగా తిండి తినిపించాలి. అనవసరంగా అంటారు చూడండి క్విడ్ ప్రోకో అని. పెద్ద పెద్ద వాళ్ళే జైల్‌లో పడిపోతున్నారు. క్విడ్ ప్రోకో అంటే వాళ్ళేం తప్పు జేయరు. వాళ్ళేం తప్పు జేయరు. ఇప్పుడు నేను ఒక పెద్ద ఆఫీసరు. నా కొడుకుంటాడు. లేతే నా కుమార్తె ఉంటది. నా ఆఫీసర్‌ని యొక్క ఆ ప్రభావమును, ఆహ్, ఆ పవర్‌ని ఉపయోగించి నా కుమారునికి, నా కుమార్తెకు ఏదో ఒక రూపేణ ఫేవర్ జేయడానికి అది ఉపయోగపడతది. నేనిక్కడ ఉన్నా గాబట్టి. ఈ సీట్‌లో గూర్చున్నా గాబట్టి. జ్ఞానులు. నిజంగా వాళ్ళు జ్ఞానులే. ఎంత తెలివి, చాకచక్యము, జ్ఞాపక శక్తి. కానీ గుడ్డితనం కలుగచేసేది లంచము. మొదటి సమూయేలు గ్రంథము ఒకాయన చూడండి ఎంత నాకు నచ్చినటువంటి వ్యక్తి. నేను ఆ వాక్యాన్ని నేను గూడా అట్లా ఉండాలి. దానికంటే ముందు ఇంకొక వచనం ఈ 8వ వచనంలో
సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇజ్రాయేళ్ల మీద న్యాయాధిపతులుగా నియమించిన అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయంను త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాల సమూయేలు వద్దకు వచ్చి ఏడుస్తున్నారు. ఏంటయ్యా నువ్వు ఏంటి, నీ 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 న్యాయం ఏంటి, నీ పరిపాలన ఏంటి, నీ మంచితనము, నీ పవిత్రత, కానీ నీ కుమారులు ఏమి ఇట్లా తయారయ్యారు, ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయంను త్రిప్పివేయగా. ఇది దీస్ ఆర్ నాట్ ద మ్యాటర్స్ ఆఫ్ మ్యాటర్. ఇదేదో పదార్థాల సంబంధించినటువంటి విషయాలు కాదు. ఇది ఇట్ ఈస్ బిట్వీన్ ద పవర్స్ ఆఫ్ గాడ్ అండ్ సెటన్. ఈ లంచాలు తీసుకోవడము ఇవి అన్నీ మనము ప్రపంచంలో సర్వసాధారణంగా అక్కడక్కడ జరిగేటటువంటివే అని తీసిపడేనికి కాదు. ఒక వ్యక్తిని చెడగొట్టడానికి అపవాది పన్నినటువంటి పన్నాగాలు. దాంట్లో మనము పడకూడదన్నటువంటిది దేవుని యొక్క చిత్తము అయి ఉన్నది, దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. మనము కోరుకోవాలి, ప్రభా నేను లంచం ఇవ్వకూడదు, తీసుకోకూడదు. పరిశుద్ధాత్మ దేవను నాకు పరిశుద్ధాత్మ దేవుని మనకు 2 సహాయాలు చేయాలి. మొదటిది, ఆ లంచం ఇచ్చే తీసుకునే సందర్భాలు నాకు ఎదురు కాకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ వచ్చినాయనుకో ప్రభా, నేను అక్కడ గట్టిగా నిలబడాలి. నాకు అటువంటి మనసు ప్రభా. కోల్పోయినా పర్లేదు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళు సిగ్నేచర్ చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళు నాకు సర్టిఫికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను మాత్రం లంచం ఇవ్వను ప్రభా అన్నటువంటి దృఢమైన మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. మీకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పాలా? ఈ లంచం ఇవ్వకపోతే నేను ఏదైతే కోల్పోతాను అనుకుంటున్నావో, కోల్పోయిన దానికి రెట్టింపు దేవుడిస్తాడు. హల్లెలూయా. మీరు దీన్ని పరీక్ష చేసుకోవచ్చు. పరీక్ష చేసుకోండి. తప్పకుండా దేవుడు న్యాయవంతుడు, నమ్మదగిన వాడు. ఆయనను నమ్ముకుంటే మనం ఈ లంచం ఇవ్వడం ద్వారా, తీసుకోవడం ద్వారా ఎంత సంపాదించాలనుకున్నామో అంత రెట్టింపు నీకు ఇస్తాడు. మనకు ఒక్కొక్కసారి మనకు లంచం ఏమి ఇవ్వబుద్ధి కాదు, ఇవ్వకూడదని తెలుసు, కానీ ఆ సందర్భం వస్తుంది. వచ్చినప్పుడు క్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారిలో ఒక అవతలోనికి వెర్రితనం కనపడు. ఇప్పుడు ఈ న్యాయాధిపతులు, మీరు న్యాయం చేసేవారు, మోషే గారు, ఈ ఈ ఇత్రో గారు చెప్తున్నాడు, ఇదిగో లంచగొండులు కానటువంటి వారు నాయకత్వములో ఉండాలి. క్రైస్తవ సంఘ సహవాస సంస్థలలో నాయకులు ఎట్లుండాలంటే ఏ రూపంలో కూడా లంచము ఇవ్వకూడదు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, దశంభాగాన్ని ఎవరైనా లంచం అంటారా చెప్పండి? అన్నారు. కానీ దశంభాగం లంచగా మారిపోతుంది ఎప్పుడు? నువ్వు దశంభాగాన్ని గుర్తు పెట్టుకొని నాకు ఇది కావాలి, లేకపోతే ఈ సేవకునికి నేను ఇట్లా ఇస్తున్నా కదా, నేను చెప్పినట్టు వినాలి. దాన్ని లంచం అంటారు. దాన్ని ఏం లంచం అంటారు తెలుసా? దేవునికే లంచం ఇవ్వడం అంటారు. అంటే ఇప్పుడు మనం అన్ని నెగిటివ్ చెప్పుకున్నాం కదా, ఇవ్వకూడదు, తీసుకోనకూడదని. మరి మన చేత కాదు సార్, అటువంటి సిస్టంలో ఉన్నాము అంటే పరిశుద్ధాత్మ దేవుడు అట్టి మనస్సును మనకిస్తాడు. దృఢంగా గట్టిగా నిలబడే మనస్సునిస్తాడు. అది దాటించాలి.
దాటిస్తే ఏమవుతుంది? అప్పటి వరకు పరిశుద్ధత అనేటువంటి నిచ్చెనలో ఒక మెట్టు ఎక్కినట్టు. ఒక మెట్టు ఇంకొక మార్క్ మనము కొట్టినట్టు. ఇదొక్కటే ఏం కాలేదు సార్ అన్నీ చేసుకున్నాము. ఇదొక్కటే ఉండండిలే. నేను కూడా ఎప్పుడో రోజేమి ఇవ్వను గదా! అప్పుడప్పుడు ఆ సందర్భాల్లో అప్పుడప్పుడు ఇస్తున్న అవసరం బట్టి ఇస్తాం. ఇయ్యకపోతే ఆ గొడవలు అనవసరంగా వాళ్ళు చెయ్యరు, పనులు జెయ్యరు, ఏం జెయ్యరు. ఏదో ఒకటి ఇవ్వాలి అని దీన్ని వదిలిపెట్టినామనుకోండి 99 మార్కులొస్తాయి. నరకంలో ఉంటాం. 99 మార్కులొచ్చినోళ్ళు నరకంలోనే. అంత విచిత్రం ఇది. కానీ నేనేమంటున్నా అంటే మనం ఇది భయపెట్టేది కాదు గానీ, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనము అప్పగించుకోవాలంతే. అవును ప్రభు నువ్వు చెప్పింది కరెక్టే. వాక్యం కరెక్టే అని చెప్పాలి ఫస్ట్. మన చేతగాక వాక్యమును మనము నువ్వు అది తప్పు అట్లా చెప్పకూడదు. ఈ కాలంలో ఎవరు చూస్తారు వాక్యం సందర్భానుసారంగా మనం చెప్పుకోవాలనేటువంటిది వాక్యాన్ని మార్చకూడదు. వాక్యాన్ని మార్చకూడదు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ప్రార్థన పూర్వకంగా మన కొరకు, మన సహోదరుల కొరకు, బంధువుల కొరకు మనం ప్రార్థన చేయాల. అటువంటి చీకటి సంబంధమైనటువంటి ఆహ్, ఆహ్, చేదు సంబంధమైనటువంటివి ఏవి కూడా లేకుండా మనం చూసుకోవాలి. ప్రార్థన. జీవం గల తండ్రి, ఈ వాక్యాన్ని ప్రభువా మాలో దీవించమని, ప్రభువా మా చేత కాదు ప్రభువా నువ్వే తండ్రి సహాయం చేయమని పరిశుద్ధతలో మేము నిలిచుండుటకు, సత్యములో నిలిచుండుటకు, న్యాయములో నిలిచి ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని